నేరస్తులు అనుమానితుల జాడలు చోరీ వస్తువుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతం చేశారు. తాజాగా నగర శివార్లోని హకీంపేట, మెదక్ జిల్లా రామచంద్రాపురంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్పేటలోని పలు ప్రాంతాలను దిగ్బంధించి అణువణువు జల్లెడ పట్టారు. 53 వాహనాలు, 18 మంది పాత నేరస్తులు, 17 మంది అనుమానితులను, 6 గొలుసు దొంగలను, 5 పాస్పోర్ట్ లేని విదేశీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపురం బొంబాయి కాలనీలో ఇళ్ల వద్ద ఉన్న వాహనాల గురించి పోలీసులు ఆరా తీశారు. నేరాలు జరిగిన తర్వాత కన్నా ముందుగానే ఇలాంటి తనిఖీలు నిర్వహించడం వల్ల ఎంతో ఉపయోగమని పోలీసులు తెలిపారు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? కల్తీ కళ్ళు ఊళ్ళ నుంచి ఒకసారి దాదాపు 18 మంది రౌడీ షీటర్స్ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 17 మంది సస్పెక్ట్స్ కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. గతంలో స్నాచింగ్స్ లో పాల్పడ్డ వాళ్ళ హౌసెస్ కూడా చెక్ చేశాము, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. 2 బెల్ట్ షాపులను కూడా చెక్ చేసి అన్లాఫుల్ పొజిషన్ లో వాళ్ళు అమ్ముతా ఉన్నారు. ఇల్లీగల్లీ సెల్లింగ్ దట్ బాటిల్స్ లిక్కర్స్ కాబట్టి వాళ్ళపై మనం ఎక్సైజ్ యాక్ట్ లో ఒక కేసు కూడా నమోదు చేయడం అనేది జరుగుతూ ఉంది. 5 3-wheeler వెహికల్స్ ను కూడా తీసుకొచ్చి చెక్ చేయడం జరిగింది. పారామౌంట్ కాలనీలో ఉన్న చాలా మంది బయట దేశాలకు చెందిన కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అందులో దాదాపు 5 ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుంటే అవి వెరిఫై చేస్తా ఉన్నాము. కొంతమంది పాస్పోర్ట్స్ వాళ్ళ పొజిషన్లో లేకపోవడము, కొంతమందికి పీరియడ్ ఎక్స్పైరీ కావడం కూడా ఉంది. మరి దానికి సంబంధించి కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతూ ఉంది.